హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు. ముందుగా ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేపుకున్నానండి. కొంచెం పసుపు సాల్ట్ వేసి వేపుకున్నాను. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసుకుందాం. ముందుగా అలా చేసుకుంటే చేపలు నీచు వాసన రావండి. నీట్గా శుద్ధంగా కడిగి పెట్టేసానండి చేప ముక్కలు. చేపలు వండి చాలా రోజులు అవుతుందండి. మళ్ళీ ఇన్ని రోజులకైతే వండుతున్నాను. కొంచెం మగ్గనిద్దామండి. ముక్కలు వేసేసాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. చేప ముక్కలు అయితే కారం అయితే వేసుకున్నానండి, మగ్గుతున్నాయి. చింతపండు అయితే నానబెట్టాను. ఇదిగోండి చింతపండు నానబెట్టాను. శీలావతి చేప అండి ఇది. వాటర్ అయితే వేసాను, పులుసు పోసుకోవడమే. ఫైనల్గా అయితే చేపల పులుసు కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దించేసుకోవడమే. చూడండి, ఇందులో శనగ కూడా ఉందండి, మీకైతే చూపిస్తాను. ఇదిగోండి శన. పెద్ద తలకాయ అండి. ఇంకా ఫైనల్గా చేప ఫ్రై అయితే ఉందండి. ఈ ఫ్రై అంటే మా ఆయనగారికి చాలా ఇష్టం. చేప పులుసు అయితే ముక్కలు తినరు, అందుకనేసి కొంచెం ఫ్రై అయితే చేస్తానండి. శనగపిండి వేసుకుందాం. కొద్ది కొద్దిగా చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇదైతే కార్న్ఫ్లోరు, ఇది కొంచెం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపేసాను ఆల్రెడీ. ఇది కొంచెం వరిపిండి కూడా వేసుకుంటే క్రంచీగా ఉంటుంది చేపల పులుసు. చేపల వేపుడు, చేపల పులుసు అనేసారండి, సారీ. దాంట్లో కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు దీని అయితే కలిపేద్దాం. మంచిగా కలిపేసుకొని చేపని గట్టిగా నొక్కకూడదండి, లేదంటే చేప ముక్క నలిగిపోతుంది చేతిలో. జాగ్రత్తగా ఇట్లా అద్దుకోవాలండి, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా కలుపుని చాలా రోజులైందండి చేపల కూర ఉండి, అందుకనేసి కొంచెం పెద్ద చేప అయితే తీసుకున్నాను. చేప ప్రైజ్ వచ్చేసి 200 అండి. కేజీన్నర ఉండండి. ఇంటికి వచ్చినాయండి చేపలు. బేరం ఆడానండి, 300 చెప్పింది. నేనైతే బేరం ఆడాను. సర్లే తిత్తది లేదని 200కి అడిగాను. ఇంకా అటు తిరిగి వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి బాగుంది అమ్మ తీసుకొని ఇచ్చిందండి 200కి. సరిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని వేపుకోవడం. ఇంకా ఫైనల్గా పొయ్యి మీద అయితే పానం పెట్టేసుకున్నానండి. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదా, చేప ముక్కలు అయితే వేగడానికి రెడీగా ఉన్నాయండి. ఇప్పుడైతే ఇందులో చేప ముక్కలు వేసేసుకుందాం. చేప ఎప్పుడు సన్న మంట మీద వేగాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, ప్లస్ లోపలైతే ఉడకదు. చూసారు కదా, ఇంకొక ముక్క ఉందండి, దీన్ని ఏదో రకంగా అడ్జస్ట్ చేసేద్దాం. ఓకే,
ఇప్పుడు చేప ముక్కలు అయితే ఇలా పట్టించేసాను కదండి. ఇవి గరిటె పెట్టకూడదు, ఇలా 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 కలుపుకోవాలి. చూసారు కదా, మంట ఎక్కువ పెట్టకూడదండి, స్లో ఫ్లేమ్లో అలా ఉడకాలి. మనం చేపల పులుసు అయితే వండుకున్నాం కదండి, ఇదిగోండి. మనం అప్పుడే తినకూడదండి, కొంచెం ఊరాలండి. చేపల పులుసు ఊరాలి, ఊరిన తర్వాత టేస్ట్ అన్నది వస్తుంది. ఇలాగా వేగిన తర్వాత ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత అప్పుడైతే తిప్పుకోవాలండి ముక్కనే, అంతవరకు కదపకూడదు. ఇలాగే కలుపుకుంటూ వేపుకోవాలి. మనం ఇలాంటి ప్యాన్లో వేపుకుంటే ఆయిల్ కలిసి వస్తుందండి. పెద్ద మూగుడు లాంటిది పెట్టామంటే ఆయిల్ ఎక్కువ వేయాలి, ముక్కలు పట్టవు. ఇది చూసారు కదా, చక్కగా వేగుతున్నాయి. అలా వేగిన తర్వాత కంగారు పడకూడదండి, స్లోగా అలా ఉడుకుతాయండి, అప్పుడు తిరగేసుకోవాలి. మనం ఇందులో బియ్యం పిండి, కార్న్ఫ్లోరు, శనగపిండి, సాల్టు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంక ఇలా అయితే ఉడకాలి. ఇవన్నీ పట్టించేసాం కదా, ఇంకేం అవసరం లేదు. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా పైన జల్లుకొని, కొంచెం ఉప్పు సరిపోతే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని కట్టేసుకోవడమే. ఇంకా అలా ఉడకాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు. ఇది ఏంటనుకుంటున్నారా? చేప సనండి. చూసారా సెన ఎంత బాగా ఉడికిందో. టేస్ట్ బాగుందండి, చాలా బాగుంది. ఈరోజు మీ ఇంట్లో ఏం కూర కామెంట్ చేయండి. చేప ముక్క చూడండి ఎంత ముక్క ఉందో. శన అయితే చాలా టేస్ట్గా ఉందండి. చేపల పులుసులో పచ్చిమిరగా అంటే తెలియదే ఉందండి ఫ్రెండ్స్, మీకు ఆ టేస్టే వేరండి. అసలు కారం లేదండి చేపల పులుసు లోనికి వెళ్ళి. టేస్ట్ బాగుందండి. అబ్బా బాబా బాబా ఏం బాగుందండి ఫ్రెండ్స్. మీకు ముద్ద తినండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. రేపు శుక్రవారం అని ఈరోజు ఇల్లు గుమ్మాలు అయితే కడిగేసుకున్నామండి. మొత్తం బయట లోపల అన్నీ మొత్తం గదులన్నీ కడిగేసామండి. ఇంకా పొయ్యి దగ్గర కూడా శుభ్రం చేసేసుకుందాం. మొత్తం మార్నింగ్ అయితే చేపల కూర వండాం కదండి, మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. చేపల ఫ్రై అండి. పొద్దున్న చేపల పులుసు వండాం కదండి, ఇప్పుడైతే ఈ కూర ఉందండి. నైట్కి ఇది సరిపోదు, మాకు అన్నం అయితే ఉంది. అన్నం సరిపోదు, కొంచెం అన్నం వండుతానండి. అయితే మొత్తానికి ఇవాళతో ఈ వీడియో సమాప్తం అండి. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్ను హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్స్ తెచ్చారండి. ఇదైతే ఓపెన్ చేయమ్మా, పొట్టం ఓపెన్ చేసి హేమేంద్ర. సరిగా కూర్చో, హోల్ ఇయర్ లెగ్స్ బాసి మటన్ వేసుకో. ఇప్పుడు పచ్చడి ఇదిగో. పచ్చడి బోనియా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోరు మండుతుందా? మంచిగా ఎడుతానండి. హాయ్ అండి, ఉసిరికాయ పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. క్యారెట్ ఫ్రై అండ్ కొత్తిమీర పచ్చడి, పెరుగు, పప్పు, చుక్కకూర, గిన్నెలు,
టపాలాలు, పెరుగు, ఆగు ఇది కాదు గరిటె, రైస్, ఇంకో పెరుగు, మంచినీళ్ళు ఫ్రెండ్స్, వాటర్, ఉప్పు, నెయ్యి, నెయ్యి నెయ్యి అయిపోయి వచ్చిందండి. అయిపోయింది. విస్తరాకు, మంచినీళ్ళు గ్లాసులు, మజ్జిగ, పెరుగు పెరుగు సారీ. ఇది కాదు ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏం కూర కామెంట్ చేయండి. మీ ఇంట్లో మాత్రం చూడదు. ఎరడ్లా పెట్టకూడదు. ఆగా అందాక పెట్టినే ఇదిగో పచ్చడి వేసుకో. ఇదే ఉంది అన్నీ నెయ్యి వేళ వెరీ నీరులపై పచ్చడి ఇది వేసుకో. ఏమి వడ్డించుకున్నా అన్నీ వడ్డించినాయి. వేసి ఆకు క్యారెట్ ఫ్రై చాలా బాగుంది ఫ్రెండ్స్, రెడ్ కలర్లో. నేను కొంచెం బాగుంచేసింది ఫ్రెండ్స్. నాకు వచ్చాయి బాగా. ఇంకో అవును పద్మ స్నానం చేసి నేను వచ్చానమాట. సరే చేశాక ఫోన్ చేస్తానే. సరే సరే బాయ్. మోని ఏం కలుపుకున్నామా? ఇది ఇది వద్దా నీకు ఏమ్మా ఇందాక పెట్టావు పోనీ అదే పెట్టి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టే జూన్లోకి వెళ్ళిపోయింది అది. డాన్స్ ప్రోగ్రామ్ పెట్టేసి అలా పుట్టినే చూడకూడదు. Good evening, BB Jodi Season 2. నా నైట్ పక్కన తెర మీద మనకి నచ్చిన హీరో కనబడితే ఈడలేస్తాం. ఆ హీరో డైలాగులు చెప్తే పేపర్లు ఎగరేస్తాం. ఆ హీరో స్టెప్పులు వేస్తే స్టేజ్ ముందు డాన్స్ కడతాం. అలా మనకి నచ్చిన సూపర్ స్టార్ ని ఈ రోజు మా BB Jodi Season 2 లో మా జోడీలందరూ అలాంటి ఎంతో మంది సూపర్ స్టార్స్ సూపర్ సాంగ్స్ ని ఈ స్టేజ్ మీద సెలబ్రేట్ చేయబోతున్నారు. అందుకే ఈ వారం BB Jodi Season 2 లో